సో ఇవన్నీ కాకుండా క్యూ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మీకు చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే కుట్ర ఎట్లా ఉంటుంది కుట్ర అనేటువంటి పదానికి సరైనటువంటి నిర్వచనం మీకు ఇప్పుడు చూపిస్తా. అది 1971 ప్రాంతం. 1971 ప్రాంతంలో ఏఐసిసి అధ్యక్షుడిగా డీకే బార్వా అని ఉండే. డీకే బార్వా ఈయన ఉండే. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండే. ఆ సమయంలో జరిగినటువంటి ఒక చిన్న ఘటన కుట్ర అనేది ఎట్లా ఉంటుందో చూపిస్తా. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధాని. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండే. ఇది చాలా కీలకం. అండ్ ఒక కుట్ర ఈ రకంగా కూడా ఉంటుందా అనేటువంటి చర్చ మీకు వస్తుంది. ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పివి నరసింహారావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. సడన్గా ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఈయన మంత్రివర్గంలోంచి తీసేసింది. ఏంది కారణం? ఈయన మంత్రివర్గంలోంచి తీసేస్తే ఆయన హైదరాబాద్కు వచ్చేసి హైదరాబాద్లో ఒక చేనేతకు సంబంధించిన దాంట్లో కూర్చొని ఎవరు లేకుండా అంటే కేంద్ర మంత్రి సడన్గా తీసేసి ఎందుకు తీసేసిరో కారణం తెలియదు, ఏమీ తెలియదు, వచ్చేసిండు. తీరా దాన్ని ఎంక్వైరీ చేస్తే ఏం తేలిందంటే పివి నరసింహ ఈయన ఏఐసిసి అధ్యక్షుడు ఉండగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకి అత్యంత విశ్వాస పాత్రుడు పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారిని ఇందిరాగాంధీ ఏం చేద్దాం అనుకుంటుందంటే ఏఐసిసి అధ్యక్షుని చేద్దామని చెప్పి అందరితో మంతనాలు జరిపితే ఈ డీకే బార్వా ఎవరైతే ఉన్నారో ఈయనది ఈయన పదవి కాలం అయిపోతూ ఉంటే ఈ పివి నరసింహారావుని పెట్టే క్రమంలో కుట్ర ఎట్లా జరిగిందో చూడండి. పివి నరసింహారావు ఏఐసిసి అధ్యక్షుడు కాకుండా జరిగినటువంటి కుట్ర. ఇక్కడ ఒక ఆయన ఏం చేసిండంటే అప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఏం చేసిరంటే అమ్మా పివి నరసింహారావు గారు ఎమర్జెన్సీ విధించడం కంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చెప్తా ఉన్నాడు అని ఒక ఆయన పోయి ఈమెకి చెప్పిండు. ఎవరికి? ఇందిరాగాంధీ గారికి చెప్పిండు. ఇందిరాగాంధీ గారికి చెప్తే ఆమె నమ్మకపోతే ఇంకా బలమైనటువంటి ఆయనతో అనిపించిన సాక్ష్యాలు తీసుకుపోయి చెప్పించారు. ఆ తర్వాత ఆమె అప్పటికి కూడా నమ్మలే. ఈయనని ఏఐసిసి అధ్యక్షుని చేస్తట్టే ఉందని చెప్పి ఏం చేసిందంటే ఈ పివి నరసింహారావు గారికి ఒక కారు ఉంటుంది కదా, అంబాసిడర్ కారు, ఈ కారుకో డ్రైవర్ ఉంటాడు కదా, ఈ డ్రైవర్తో ఏం చేసిరంటే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించడాన్ని కాంగ్రెస్ పార్టీలోనే ఒక మహిళా ఎంపీ విమర్శించింది, తీవ్రంగా దూషించింది ఇందిరాగాంధీ గారిని. ఇది తప్పు, నువ్వు చేస్తుంది, నువ్వు దేశద్రోహి అని చెప్పి ఇందిరాగాంధీని ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆమె సౌత్ అవెన్యూలో ఉంటుంది, ఢిల్లీలో సౌత్ అవెన్యూ. అయితే ఈ ఇందిరాగాంధీ గారిని ఈమె విమర్శించేది. ఈమె అంటే ఇందిరాగాంధీ గారి కోపం. ఈ పివి నరసింహారావు గారి కారును తీసుకుపోయి ఈమె ఇంటి ముంగట పార్క్ చేయించారు. ఎవరు చేయించారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక మంత్రి, అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి ఎవరు అనేది ఈ బుక్లో ఉంది చూడండి. మరొక సంఘటన ఈ మహిళా ఎంపీ మూలంగా జరిగింది. ఇందిరాగాంధీ పీవీ మీద అపారమైన నమ్మకం ఉండేది. డీకే బార్వా స్థానంలో పీవీని కాంగ్రెస్ అధ్యక్షుని చేసే ఆలోచనను పసిగట్టి డీకే బార్వా కోటరి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక కేంద్ర మంత్రి నిర్బంధాల కంటే సంభాషణ చర్చకు అంటే ఎమర్జెన్సీ కంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడం బెటర్ అని చెప్పి పివి నరసింహారావు అన్నట్టుగా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దృష్టికి తెచ్చారు. అది ఎమర్జెన్సీ కాలం. వెంటనే నమ్మకపోయినా గూఢాచారి వర్గాలతో విచారణ చేయించగా అది నిజమని తెలుసుకున్నది. ఇందిరాగాంధీకి పీవీ దగ్గర కావడం నచ్చని వాళ్ళు నరసింహారావు అంటే అసూయపడే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక కేంద్ర మంత్రి డ్రైవర్కు పెద్ద మొత్తంలో పైసలు ఇచ్చారట. ఎవరికి? పివి నరసింహారావు గారి డ్రైవర్కు పెద్ద మొత్తంలో ఒక కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక మంత్రి పైసలు ఇచ్చి ఏం చేసినంటే ఆయన కారును నార్త్ అవెన్యూలో ఉన్న ఆ మహిళా ఎంపీ ఫ్లాట్ ముందు ఉండేలా చేశాడు. మహిళా ఎంపీ ఎమర్జెన్సీని ఇందిరాగాంధీని బహిరంగంగా విమర్శించింది. ఫలితంగా పీవీని తొలగించారు. అసలు ఎవరి మరి కేంద్ర మంత్రి అంటే పివి నరసింహారావు డ్రైవర్కు లంచం ఇచ్చి ఆయన కారును తీసుకుపోయి
ఆ మహిళా ఎంపీ ఇంటి ముంగట పెట్టించింది ఎవరు అని అంటే ఇగో తీస్తే కాసు బ్రహ్మానందరెడ్డి అని తేలింది. కాసు బ్రహ్మానందరెడ్డి ఆ రోజు ఇక్కడి నుంచి మంత్రిగా ఉన్నాడు ఏపీ నుంచి. ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి పివి నరసింహారావు డ్రైవర్కు లంచం ఇచ్చి ఇందిరాగాంధీ అంటే పడనటువంటి వ్యక్తి ఇంటి ముంగట పివి నరసింహారావు కారు పార్క్ చేయించి వెళ్ళిపోయారు. ఆ పార్క్ చేయించినటువంటి విషయాన్ని ఇందిరాగాంధీకి చేరవేశారు. ఆమె మనుషుల ద్వారా పంపించి అవును పివి నరసింహారావు కారు ఆమె ఇంటి ముంగట ఆగింది, ఆయన అననే ఉన్నాడని చెప్పి నిర్ధారణ చేస్తే పివి నరసింహారావుని మంత్రి పదవి నుంచి తొలగించారు. ఏఐసిసి దేవుడు ఎరుగు ఉన్న మంత్రి పదవి పోయింది. కుట్ర ఇక ఇంతకు మించిన రామ్ గోపాల్ వర్మ గారు తీయాల్సినటువంటి సినిమా ఇంతకు మించిన కుట్ర ఏముంటుంది చూడ్రి. వాళ్ళు అప్పటి నుంచే ఎన్ని కుట్రలు కుతంత్రాలతోటి రాజకీయాన్ని చేసిరో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 1969 ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి కూడా మొత్తం మంచి వేసింది కాసు బ్రహ్మానందరెడ్డి. కాసు బ్రహ్మానందరెడ్డి రాక్షసుడు. నాకు డెడ్ బాడీలు కావాలని చెప్పిండట. ఉద్యమకారుల డెడ్ బాడీలు కావాలని కాసు బ్రహ్మానందరెడ్డి నరరూప రాక్షసుడు అనుకో. సో అట్లా ఆ పార్కింగ్ ఇప్పుడు పెడుతున్నారు, ఇంకా దాన్ని ఇంకా ఇప్పుడు కేబీఆర్ పార్క్ అది దాన్ని తీసేసుడే తీసిపడేస్తాయి. అయితే ఈ రకంగా పివి నరసింహారావు గారిని ఖతం చేసిరు వీళ్ళు. కాసు బ్రహ్మానందరెడ్డి ఇతని పేరే కాసు బ్రహ్మానందరెడ్డి. తెలంగాణకు పెద్ద ద్రోహి, నరరూప రాక్షసుడు. 369 మందిని పొట్టర పెట్టుకున్నాడు. ఈయన చేసిన కార్యక్రమం ద్వారా ఒక డ్రైవర్కు లంచం ఇవ్వడం ద్వారా ఎంత పెద్ద కార్యక్రమం జరిగిందో చూడండి. అంటే ఏ రకంగా పివి నరసింహారావును బదనాం చేయాలనే దాంట్లో వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఈ రకంగా ఉంటాయి.